తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఎమ్మెల్యే కేరళ నర్సు నిమిష ఉరిశిక్ష ప్రస్తుతానికైతే వాయిదా పడింది. ఉరిశిక్ష అమలును వాయిదా వేసింది ఎమెన్ ప్రభుత్వం. ఎమెన్ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. చివరి క్షణంలో ఉరిశిక్షని వాయిదా వేసింది ఎమెన్ సర్కార్. బాధిత కుటుంబం, నిమిష ప్రియ కుటుంబం మధ్య ఇరు పక్షాలకి ఆమోదయోగ్య పరిష్కారం దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎమెన్ జైలు అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు భారత రాయబారులు. ప్రియని భారత్కి తీసుకొచ్చేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. యెమెన్లో కేరళ నర్సు నిమిష ఉరిశిక్ష వాయిదా పడింది. రేపు ఆమెకు ఉరిశిక్ష అమలు చేయాల్సింది. తన వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో నిమిషాకి యెమెన్ కోర్టు ఉరిశిక్ష విధించింది. అయితే ఆమెను కాపాడటానికి కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. చివరి క్షణంలో కూడా ఉరిశిక్షను ఆపాలని కేంద్రం యెమెన్ సర్కార్ని కోరింది. బాధితుడి కుటుంబానికి 11 కోట్ల రూపాయల బ్లడ్ మనీ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్టుగా చెబుతున్నారు. 2017లో తన యెమెన్ వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మహదీని హత్య చేసిన కేసులో యెమెన్లో ఉరిశిక్షను ఎదుర్కొంటోంది నిమిష ప్రియ. తన పాస్పోర్ట్ ని అతని దగ్గర నుంచి తిరిగి పొందటానికి తలాల్ అబ్దో మహదీకి ఇచ్చిన మత్తు అధిక మోతాదు కావటం వల్ల అతను చనిపోయాడని పేర్కొన్నారు నిమిష ప్రియ. నిమిష ప్రియని ఉరిశిక్ష నుంచి కాపాడటానికి బాధితురాలి కుటుంబానికి బ్లడ్ మనీ చెల్లించే అంశాన్ని పరిశీలించాలని యెమెన్లో షరియా చట్టం ప్రకారం ఈ నిబంధన అనుమతించబడిందని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. నిమిష ప్రియని కాపాడేందుకు బాధితురాలి కుటుంబానికి 8,60,00,000 రూపాయల బ్లడ్ మనీగా ప్రియా కుటుంబం అందించేందుకు సిద్ధమైంది. కేరళ పాలక్కాడ్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల నర్సు నిమిష ప్రియ 2011లో ఉపాధి కోసం యెమెన్కి వెళ్లారు. 2014లో యెమెన్లో యుద్ధం కారణంగా భారతదేశానికి తిరిగొచ్చారు. నిమిష ప్రియ భర్త, ఆమె కుమార్తె తన కుటుంబాన్ని పోషించుకోవడానికి యెమెన్లోనే ఉండిపోయారు నిమిష ప్రియ. యెమెన్ చట్టం ప్రకారం విదేశీ వైద్య నిపుణులు అక్కడ క్లినిక్ తెరవాలనుకుంటే యెమెన్ జాతీయుడితో భాగస్వామ్యం కుదుర్చుకోవాలి. దీంతో తలాల్ అబ్దో మహదీతో వ్యాపారం ప్రారంభించిన నిమిష ప్రియ తనను పెళ్లి చేసుకున్నట్టు తప్పుడు పత్రాలను సృష్టించి పాస్పోర్ట్ను నిలిపివేశాడని, ఆమెను సంవత్సరాల తరబడి శారీరకంగా వేధించాడని, ఆర్థిక దోపిడీకి పదే బెదిరింపులకు గురిచేశాడని ఆరోపించారు నిమిష ప్రియ. 2017లో తన పాస్పోర్ట్ ని లాక్కొని యెమెన్ను విడిచి వెళ్లాలని లక్ష్యంతో మహదీని మత్తులో పడేయడానికి ప్రయత్నించింది నిమిష ప్రియ. కానీ మత్తు మోతాదును మించి ఆయన చనిపోయాడు. తలాల్ అబ్దో మహదీ శరీరాన్ని ముక్కలు చేసి పారేసినట్టుగా నిమిష ప్రియపై ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆమె చాలా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ కేసులో 2020లో ప్రియకి మరణశిక్ష విధించింది యెమెన్ న్యాయస్థానం. ప్రియా మరణశిక్షని 2023లో సమర్థించింది హూతీల సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.